ఈ క్యాప్సికమ్కి మరింత రుచి ఇవ్వడానికి ఈ మిరపకాయలు కూడా పనిచేస్తాయి. మిరపకాయలు మన క్యాప్సికము రెండు మిరపకాయల జాతికి చెందింది, అంటే పెప్పర్ జాతికి. గుళ్ళో గంటల ఆ బెల్లా ఉంటాయి కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు వాటిని బెల్ పెప్పర్ అంటారు. మిరప జాతికి చెందినవి మాత్రమే. అయ్యి బాబాయ్ అన్నీ వేశాను, కరివేపాకు వేయడం మర్చిపోయాను. మరి కరివేపాకు కూడా వేసుకొని, యాక్చువల్గా కరివేపాకు కొంచెం నూనెలో వేసి అవి కొంచెం చిటపట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఈ నూనెలో వేసినా కానీ ఆ చిటపట్లాడుతూ మంచి సువాసన బయటకు వస్తుంది. ఏంటి కొంచెం నూనె ఇంకా ఉంది అనిపిస్తుంది కదా, ఈ మసాలాలంతా వేసిన తర్వాత పీల్చుకుంటుంది. మొదటి మసాలా మన ధనియాల పొడి. మీకు కావాల్సినంత ఇందులో వేసుకోండి. మనం వేయగానే కాదు, అది కొంచెం అంత కుక్ అవుతే దాంట్లో మంచి రుచి బయటకు వస్తుంది. దీంట్లో ఉప్పు మనకు కావలసినంత, అయితే కొంచెం తక్కువగా వేసుకొని వేపుల్లో లాస్ట్లో మిగతా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు కూడా చక్కగా దీంతో పాటు వేగుతున్నాయి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఆ కొత్తిమీర కూడా మీరు ఇందులోనే వేసేసుకొని చక్కగా దీంతో పాటు వేగనిద్దాం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు చెప్పాను కదా, ఆ ఎర్రటి రంగు బోల్డ్ పౌష్టిక విలువలు ఉన్న ఇది. అయితే ఎప్పుడు వంకాయ, బంగాళదుంప లేకపోతే టమాటా వేసి కాకుండా రకరకాల రంగులున్న కూరగాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ కూరకి మంచి రుచి రావడం కోసం మనం చేసిన కొబ్బరి, నువ్వులు, పల్లీలు, కొంచెం అంత చింతపండు, బెల్లం అన్నీ వేసి మనం చేసుకున్నాం. ఈ మసాలా మనకి తగినంత వేసేసి, అయితే ఇందులో మిరియాలు కూడా వేశాను, కానీ ఈ మిరియాల పొడి మనకి సరిపోదు. చూడండి, 3-4 స్పూన్ల పొడి వేయడం కాదు నేను వేస్తుంది బలం. పల్లీల్లో బోల్డ్ బలం, నువ్వుల్లో బోల్డ్ బలం. అది మన పిల్లలకు అందరికీ ఈ కూరగాయల రూపంలో అందిస్తున్నాం. మరి దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా దీన్ని ఇప్పుడు మన నూనెని ఇదంతా పీల్చేసుకుంటుంది. ఈ మసాలాతో పాటు కుక్ అవుతుంది. ఈ మసాలా అంతా మన కూరగాయలకి చక్కగా పట్టి మనకి మంచి వేపుళ్ళ తయారవుతుంది. ఈ ఎర్రటి రంగు పోకుండా, మరీ క్యాప్సికమ్ ముక్కలు ఓవర్గా కుక్ అవ్వకుండా దీన్ని ఆ మసాలా అంతా చక్కగా వేసాం. మరొక్క నిమిషం ఆగితే చాలు, దాంట్లో మంచి రుచి వస్తుంది. అసలు ఉప్పు సరిపోయిందా? పచ్చి క్యాప్సికమ్ ముక్క తిన్నా ఇప్పుడు ఈ ముక్కకి మసాలా పట్టింది. అలా ఇలా కాదు, అదిరిపోయింది. క్యాప్సికమ్ ముక్కల్లో ఆ కరకరలాడుతూ కొంచెం అంత ఉండాలి, అప్పుడే దీంట్లో మజా. సో మరి దీన్ని రెడీ అయిపోయింది. స్టవ్ కూడా కట్టేశాను. దీన్ని వేడిగా వడ్డించేసుకుందాము. మరి వంకాయలు ఉడికాయా లేవా అనుకుంటున్నారా? చక్కగా పర్ఫెక్ట్గా. ఏంటి, ఫస్ట్ నూనెలో మనం వంకాయలే వేసుకున్నాం. ఇది చేసి పెట్టేసేయండి. ఎందుకంటే అన్నిటికంటే మీరు నాన్ వెజిటేరియన్ అన్నీ ఉన్నా ఇలాంటి వేపుడు ఒకటి కంపల్సరీ ఉండాలి. ఏంటి ఇంత వేసుకుంటున్నాడు అంటున్నారా? మరి ఈ కూర అంత రుచిగా ఉంటుంది. క్యాప్సికము, ఈ కొబ్బరి ముందుగానే చూస్తారు కదా, మనకి మంచి మసాలా. మీరు ఏ కూరగాయతోటైనా చక్కగా దీన్ని చేసుకోవచ్చు, ఈ రంగులు ఆస్వాదిస్తూ. ఇది వేగిన తరువాత దీంట్లో ఆ ఘాటు చక్కటి సువాసన రావడం కోసం లావుగా దొరికే ఆ ఇంగువ గడ్డలు దొరుకుతాయి. ఆ గడ్డలు కూడా వేసుకుంటారు. అది దాని బదులు నేను ఈరోజు ఇంగువ పొడేస్తున్నా కాబట్టి లాస్ట్లో. మరి చింతపండు మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే ఆ రుచి చక్కగా అందజేస్తుంది. ఇందులో వెల్లుల్లి కూడా వేసుకుందాం. వీటిని ఇలాగే స్లోగా వేయించుకుంటూ పోదాం. ఆ ఎండుమిరపకాయలకు కూడా లైట్గా, అంటే ఎండుమిరపకాయల్లో ఉన్న తేమ ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో. ఇదే వేగిన తరువాత కొంచెం చల్లారితే ఈ ఎండుమిరపకాయలు కూడా కరకరలాడి పొడి అయినప్పుడు చక్కగా అవుతుంది. ఈ ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, జీలకర్ర వీటిల్లో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ చక్కగా ఇలా బయటికి రావడానికి రెడీగా ఉంటాయి. మనం చక్కగా వేయించుకుంటే మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం అంత ఇంగువ పొడి వేసేసుకుందాం. లాస్ట్లో ఇవన్నీ కొంచెం వేగి పర్ఫెక్ట్గా అవుతున్నప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా వేడికి చక్కగా పొడి అయిపోయే విధంగా ఉంటుంది. అన్నీ కావాల్సిన గుణాలు ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇలా స్లోగా వేయించుకుందాం. ఇవన్నీ వేగిపోయాయి. మన కరివేపాకు కూడా ఇందులో వేగుతూ ఇలా పొడి అయిపోయింది చూసారా? ఇప్పుడు ఇంత తక్కువ మంటలో పర్ఫెక్ట్గా మనం చేసాం. ఈ పప్పులు ఏది చూసినా పర్ఫెక్ట్గా వేగి మంచి సువాసన బయటకు వస్తుంది. దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఎందుకు బరకగా చేసుకోవాలి? ఇది తింటుంటే ఆ మసాలా తాకుతూ భలేగా ఉంది.
అయితే దీన్ని ఎన్ని విధాలుగా అయినా చేసుకోవచ్చు. ఆపము, ఇడ్లీలు వాటి అన్నిటితో వడ్డించుకోవచ్చు. కానీ ఒకరోజు ఇడ్లీ తిన్న తర్వాత అంటే 2 రోజుల తర్వాత పిండి అంత చక్కగా సాఫ్ట్గా ఇడ్లీలు రావు, కొంచెం ఎక్కువగా పిండి చేసి పెట్టుకుంటే. అప్పుడు దాన్ని పెనంలో మనం ఉత్తప్పంలా వేసుకొని ఈ పొడిని పైన జల్లి తింటే ఎంత మధురంగా ఉంటుందో. అద్భుతమైన తుపాకీ పొడి, గన్ పౌడర్, ఇక ఏ పేర్లన్నా. అయితే దీన్ని ఎక్కువగా ములుగ పొడి అని అంటుంటారు. ఇందులో మనం ఆ మిరియాలు అన్నిటితోటి ఆ ఘాటు కోసం ఇది చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు మనం వేసుకొని చక్కగా రెడీ చేసి పెట్టుకుందాం. అయితే దీన్ని ఇడ్లీలతోటి అన్నిటితోటి తినచ్చని చెప్పాను కదా, ఇదే పొడి. ఇక్కడ మీరుంటే ఈ అద్భుతమైన సువాసనని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఇలా చేసి దీన్ని డబ్బాలో చక్కగా మనం సీల్ చేసేసి పెట్టేసుకొని తర్వాత ఏంటి అన్నిటితోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పొడి అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయితే కొంచెం అంత బరకగా ఉంటేనే బాగుంటుంది. నిజంగా ఆ కొంచెం పులుపు కొంచెం అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంతో మనం ఎలా మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి చేసుకోవాలో చూద్దాం. కొంచెం అంత నూనె మన పేపర్ కంటించి దీన్ని చక్కగా చేసుకుంటే మన నాన్ స్టిక్ ప్యాన్ పైన కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే గన్ పౌడర్ తయారు చేసినప్పుడు నేను చెన్నైలో ట్రైనీగా ఉండేవాడిని. ప్రతి ఒక్కటి చక్కగా సువాసన చూసి దాన్ని అర్థం చేసుకోవాలి, వాసన చూడు అని ఇలా ముక్కు దగ్గర తీసుకొచ్చి ఇలా పెట్టారు. కొంచెం ఘాటు కావాలని ఇలా దగ్గరకు అనేసారు. ఇలా లోపలికి వెళ్ళింది తుమ్ముతూ ఆ మంటకి. కానీ ఆ రోజు బాగా అర్థమైపోయింది అసలు ఈ సువాసన ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. మరి మీరు కూడా కావాలంటే కొంచెం దగ్గర పెట్టి సువాసన చూస్తే అర్థమైపోతుంది. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇడ్లీ పిండి రెడీగా ఉంది. దీంట్లో ఉప్పు అన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ పిండిని తీసుకొని చక్కగా అట్లు వేసుకున్నట్టే వేసేసుకుందాం. ఇడ్లీ పిండి అట్లు చాలా ఇష్టం. మనం చేసుకునేటప్పుడు ఇలా లావుగా చేసుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత దీంట్లో నూనె వాడేటప్పుడు కూడా వాళ్ళు కేవలం నువ్వుల నూనె వేసుకుంటారు. అంటే ఈ పొళ్ళకన్నిటికీ నాకైతే న్యూట్రల్ ఫ్లేవర్ ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని చేసేసుకుంటాను. నూనె కొంచెం వేసి తరువాత ఈ పొడి ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఇలా చల్లేసుకుంటాం. ఘాటు భలేగా ఉంది. దీన్ని తినేటప్పుడు అసలు సిసలైన మజా మనకు తెలుస్తుంది. అలాగే ఇది మనం మూత పెట్టేసి దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. దాన్ని ఒక పక్క చక్కగా కుక్ అయిన తర్వాత తక్కువ మంటలో కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరో పక్కన కుక్ అయిన తర్వాత రెండో పక్కకి తిప్పి ఇంకో పక్కన కుక్ అయిన తర్వాత దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు కట్ చేసి వడ్డించుకోవచ్చు, భలేగా ఉంటుంది. ఇప్పుడు మరో పక్కకు కూడా మనం దీన్ని తీసి కుక్ చేద్దాం. మరో పక్కన కుక్ చేసేటప్పుడు మాత్రం పెట్టకండి. ఇలా చూడండి, మంచి బంగారు రంగు వచ్చి కొంచెం ఆ మసాలా అంతా ఉన్నది కూడా దీంతో పాటు ఈ మసాలా కుక్ అవుతూ ఆ నూనెతోటి మరింత టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. మసాలాని మనం కావాలంటే జస్ట్ ఇడ్లీతోటి కానీ దేనితోటైనా అప్పుడప్పుడు కొంచెం ఘాటు కోసం మంచిగా పెరుగన్నం కలిపి, పెరుగన్నంలో నాకు ఎన్నో రకాలుగా కొంచెం బూందీ, మురుకులు అలా ఏది లేకపోతే ఈ పొడి కూడా వేసుకొని తినేస్తూ ఉంటాను. భలేగా ఉంటుంది. దీన్ని ఇంకొక పక్క ఒక్క నిమిషం కుక్ చేసుకొని వేడివేడిగా వడ్డించుకుందాం. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా ప్లేట్లో వేసేసి ఈ పొద్దున ఇంట్లో తినేటప్పుడు కొంచెం కొబ్బరి చట్నీ అవి వేసుకొని తర్వాత ఆఫీస్కి లేకపోతే స్కూల్కి పొడి వేసుకొని చేసుకొని వెళ్ళి తినేటప్పుడు ఆ మధ్యాహ్నం పూట ఏంటంటే కొంచెం అంటే సగం అలసిపోయి ఉంటాం కదా సగం మధ్యాహ్నం కల్లా, అప్పుడు మరింత చురుకుతనాన్ని మనకు ఒంట్లోకి తీసుకొచ్చేస్తుంది. మరి దీన్ని తింటే ఎంత చురుగ్గా ఉంటుందో చూద్దామా. ఈ చేసుకున్న వీటిని చక్కగా వేడివేడిగా పర్ఫెక్ట్గా టేస్టీగా